అందరికీ నమస్కారం. చేతి ముద్ర కాదు ఇది, చేతి కందని జ్ఞానానికి దారి. ఇది అయ్యప్ప చిన్ముద్ర. దీనికోసం తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీణలో రాగాలు ఎలా కనిపించవో ఈ ముద్రలో మౌన గీతాలు అలానే పాడుతుంటాయి. ఒక్క చోట కూర్చుని అన్ని లోకాలలో తిరిగి వచ్చినట్టు ఉండే ఆధ్యాత్మిక శబ్దరహిత యాత్రకు పిలుపు ఇది. శబరిమలలో కొలువు తీరిన స్వామి చిన్ముద్రలో ఉన్న ఆయన భంగిమ ఏమి చెబుతుందంటే, అయ్యప్ప చిన్ముద్ర శబరిమల గిరిని దాటి మన అంతరంగపు శిఖరాన్ని తాకే ఒక తత్వస్పర్శ. అయ్యప్ప స్వామివారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటంటే, స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. ముద్ర అంటే అభినయం. చిన్ అనే పదం చిత్తును సూచిస్తుంది, సిద్ధింప చేసేది అని అర్థం. చిన్ముద్రలో ఊగురకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటన వేలు బ్రహ్మాన్ని, మిగిలిన 3 వేళ్ళు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడు ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపటానికి, భయపెట్టడానికి ఉపయోగిస్తాము. అందుకే జపం చేసే వేళ ఈ వేలును ఉపయోగించరు. ఈ వేలిని అహంకారానికి చిహ్నంగా భావిస్తాం. బొటన వేలు మిగతా 4 వేళ్లకు ఆధారం. ఇదే కనుక లేకపోతే ఏ పనులు చేయలేం. మిగతా వేళ్ళు కూడా శక్తిని కోల్పోతాయి. అందుకే బొటన వేలును ఆత్మగా, ఆ ఆధారం బ్రహ్మగా చెబుతారు. మిగతా 3 వేళ్ళు త్రిగుణాలను గ్రహించటానికి ఉపయోగపడతాయి. విజ్ఞానం పొందడానికి, అహంకారం స్వీకరించటానికి, ఇతరులతో పోరాడి విజయం సాధించటానికి ఉపయోగపడతాయి. త్రిగుణాలను ఆధీనంలో తెచ్చుకొని బ్రహ్మం గురించి తెలుసుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చని చిన్ముద్ర వెనక పరమార్థం. బ్రహ్మం గురించి తెలిస్తే అహంకారం మాయమవుతుంది. ఇదే జీవాత్మ పరమాత్మ సంగమం. దీని అంతిమ పరిణామం సంపూర్ణ జ్ఞాన సిద్ధి. త్రిగుణాలను అదుపులో ఉంచి పరబ్రహ్మంలో ఐక్యం అయ్యేవాడికి జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. చిన్ముద్ర మనకు ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. భగవానుని అనుగ్రహం పొందే మార్గం తెలిపే ముద్రగా దీనిని పేర్కొంటారు. ఇక అయ్యప్ప స్వామి ఎడమ చెయ్యి పాదాలను చూపుతున్నట్టుగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ లీనం కావాలంటే ముందు స్వామి పాదాలను శరణు కోరాలని అర్థం. అంటే స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి పాదాల వద్ద శరణాగతి చేయటం వల్ల జీవాత్మకు పరమాత్మను చేరే సమర్థత కలుగుతుంది. పట్టబంధనం అనే సూత్రం స్వామి మోకాళ్ల క్రింద నుండి ఉంటుంది. నిశ్చలమైన ఆ భంగిమలో కూర్చుని తనను నమ్మి వచ్చే భక్తుల కోరికలను తీర్చి వారిలో ఆధ్యాత్మిక చింత పెంపొందించేలా చేస్తానంటూ ప్రసన్నమైన ముఖంతో స్వామి అభయమిస్తారు. ధ్యానంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఆసన సిద్ధి కలగాలి. ఆసన సిద్ధి కలిగితేనే ఫలవంతం అవుతుందని తెలియచేయటం కోసమా అన్నట్టు ధర్మశాస్త్ర యోగాసనంపై కూర్చున్నాడు ఆ శబరిమలలో అయ్యప్ప స్వామి. అట్టి యోగాసనం శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని నియంత్రించి స్థిరమైన మానసిక స్థితిని అందించి తపోదీక్షలో దీర్ఘకాలం కూర్చునేందుకు వీలుని కల్పిస్తుంది. జీవాత్మ పరమాత్మల కలయిక కావలసిన స్థిరత్వాన్ని, శక్తిని అందిస్తుంది. స్వామి ధ్యానంలో ఉన్న స్థితి భగవత్ ప్రాప్తిని పొందటం కోసం, ఎక్కువ కాలం ధ్యానంలో ఉండటం అని మనకి తెలియచేయటం కోసమే స్వామి ధ్యాన యోగాన్ని కలిగి ఉన్నాడు అని తెలుస్తుంది. అంతేకాక బ్రహ్మ అనుభూతిని స్వయంగా తాను పొందటానికి చిన్ముద్ర, యోగాసనం, ధ్యానం అనే 3ంటిని కలిపి ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడని తెలుస్తుంది. ధ్యానాన్ని నిశ్చలంగా సాగేలా శబరిగిరీశ చిన్ముద్ర యోగాసనంలో కూర్చున్నాడు. యోగాసనంలో ఆనందము, ఏకాగ్రత సిద్ధిస్తాయి. దీనికి తీవ్రమైన కృషి, అనంతమైన దీక్ష కావాలి. విచ్ఛిన్నమైన ధారవలే మనసు ధ్యానంలో ఉండాలి. ఈ ముద్రలో ఉన్న స్వామిని దర్శించటం అంటే జీవుడు పరమాత్మను తాకిన క్షణాన్ని చెప్తుంది. శబరిమల దర్శనం ఒక్కసారి కావచ్చు, కానీ ఈ చిన్ముద్ర సాక్షాత్కారం జీవితాంతం తోడు ఉంటుంది. ఓం తస్సత్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.